సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. ప్రాణ ప్రతిష్టకు ముందే దర్శనమిచ్చాడు బాలరాముడు. ఈ నెల 22న అయోధ్యలో బాలరాముడిని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతోంది. అది అయోధ్యలో బాలరాముడిగా భక్తాదులకు దర్శనం ఇస్తూ ఉన్నటువంటి అపురూప దృశ్యం. ప్రాణ ప్రతిష్టకు ముందే దర్శనమిచ్చాడు ఆ బాలరాముడు. ఈ నెల 22న అయోధ్యలో బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతోంది. అయోధ్యలో భక్తాదులకు దర్శనమివ్వబోతున్న బాలరాముడి విగ్రహ ప్రతిమ అది. అయోధ్య మండపంలో కొలువు తీరబోతున్న బాలరాముడు మనకి స్క్రీన్ పై కనిపిస్తూ ఉన్నారు. త్వరలోనే ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది ఈ మూర్తికే. ప్రస్తుతం ఆలయంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సంప్రోక్షణ కార్యక్రమాలతో పాటు ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమాలు కూడా నిర్విరామంగా జరుగుతున్నాయి. ఆల్రెడీ 17వ తేదీ నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభమైనప్పటికీ 22వ తేదీ అయోధ్యలో ఈ బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతోంది. దీనికోసం దేశవ్యాప్తంగా భక్తాదులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అత్యధిక సంఖ్యలో విఐపీలు, వివిఐపీలు కూడా అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. ఆలయం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే చాలా వరకు కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇప్పుడు మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం అయోధ్య బాలరాముడి విగ్రహమూర్తి అద్భుత దర్శనాన్ని. ఈ దర్శనంతో భక్తాదులు పులకించిపోతున్న పరిస్థితి.